బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. అయ్యప్పగుడి సమీపంలో చెన్నయ్య అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు దుండగులు. చెన్నయ్య నివాసంలోకి వెళ్లి మరీ హతమార్చారు. ఆ తర్వాత పరారయ్యారు. ఉదయగిరి ప్రాంతానికి చెందిన చెన్నయ్యను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల వరుస హత్యలు నెల్లూరు పోలీసులకు సవాల్గా మారాయి. వరుస హత్యల నేపథ్యంలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. అయితే కొందరు రౌడీ షీటర్లు మాత్రం జైలుకెళ్లడం, 2-3 నెలల్లో తిరిగి రావడం అలవాటుగా మార్చేసుకున్నారు. మరోవైపు హత్యకు పాల్పడేంతగా యువకులే కావడం ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరులో శాంతి భద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి అని స్థానికులు కోరుతున్నారు. రైట్, మా ప్రతినిధి సురేందర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేందర్, నెల్లూరులో వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని ప్రజలు కోరుతూ ఉన్నారు. పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? అలాగే చెన్నయ్య కేసుకు సంబంధించి ఏమైనా క్లూస్ దొరికాయా? అంటే సుమతి, నెల్లూరులో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో నెల్లూరులో వరుస హత్యలు జరుగుతుండటం, హత్య కేసులు నమోదవడం కూడా మన ఇటీవల వరుస కథనాలు కూడా బిగ్ టీవీ ప్లే చేయడం జరిగింది. అయితే పోలీసులు గట్టిగా చర్యలు చేపట్టినప్పటికీ కూడా అయితే ఈ మర్డర్లు అయితే ఆగడం లేదు. పోలీసులు మటుకు ప్రతిరోజు నిఘా ఏర్పాటు చేసి కార్టూన్ సర్చ్ కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈ మర్డర్లు అయితే నెల్లూరులో కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అయితే అర్ధరాత్రి అయ్యప్ప గుడి సమీపంలో వెంకటరెడ్డి నగర్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గొల్లపల్లి చెన్నయ్య అనే వ్యక్తి ఉదయగిరి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆయన ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ గా పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు, అదే విధంగా వేరే బిజినెస్ చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నాడు. అయితే కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆ చెన్నయ్య అనేటువంటి నివాసంలోకి వెళ్లి హతమార్చి ఈ యొక్క దుండగులు అయితే కూడా పరారయ్యారు. ఇటీవల కూడా ఈ యొక్క పోలీసులు ఈ యొక్క వరుస హత్యలను కూడా సవాలుగా తీసుకొని పోలీసులు అయితే ఉన్నప్పటికీ ఈ మర్డర్లు అయితే యథావిధిగా అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే చెన్నై ఈ యొక్క ఉదయగిరి ప్రాంతానికి చెందినటువంటి క్లూస్ ఏమైనా సంపాదించారా, ఎవరు ఏంటి అన్నది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే హత్యకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా యువకులే అంటున్నారు. ఈయన వేరే వ్యాపారంతో పాటు ఎంప్లాయీ కూడా. సో ఏ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చు అని ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు పోలీసులు, ఏమైనా తెలుస్తోందా? అయితే పోలీసులు ఇటు సింధుప్రియ డిఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీసులు కూడా ఇటు అక్కడికి వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. దాంతో పాటుగా క్లూస్ టీమ్ కూడా అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. దాంతో పాటుగా డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే వారి తండ్రి ఎవరైతే గొల్లపల్లి చెన్నయ్య తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులతో గొడవలు ఉన్నాయి. వారికి అదే విధంగా చెన్నై మధ్య కూడా ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పొల విషయంలో గొడవలు ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఏదైనా డబ్బులు ఇచ్చి ఈ యొక్క హత్య చేపించుంటారని కూడా ఆయన అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అయితే పూర్తిగా ఈ యొక్క వరుస హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క హత్యకు సంబంధించి అతి కిరాతకంగా ఈ చెన్నైని హతమార్చడం పైన కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేస్తూ ఆ యొక్క నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే మరోవైపు నెల్లూరు నగరంలో శాంతి భద్రతలు శాంతి భద్రతలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ప్రజలైతే కోరుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి హత్యకు సంబంధించి ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఉన్న సింధుప్రియ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫిఫ్త్ టౌన్ సిఐ వీరి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ క్లూస్ టీమ్ వీరంతా కూడా ఈ యొక్క హత్యకు సంబంధించి ఎవరు చేశారని చెప్పి సీరియస్ గా తీసుకొని ఈ యొక్క కేసును అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమతి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. చెన్నయ్య కేసు వ్యవహారానికి సంబంధించి క్లూస్ టీం అక్కడికి చేరుకుంది. అయితే ఎవరు హత్య చేశారు అన్న దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.